ఏషియా మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అక్టోబర్ నుంచి ఎడతెగకుండా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్నంతగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ కి అడ్వైజరీస్ జారీ చేశారు. కొన్ని సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలని మరీ చెప్పారు. అసలు ఏం గొడవ, ఎందుకు ఇలా జరుగుతుంది? గత వారంలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేని ఇజ్రాయెల్ వాళ్ళు హతమార్చేశారు. అంతేకాదు లెబనాన్లోని మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లా యొక్క సీనియర్ మిలిటరీ కమాండర్ ఫౌద్ షుక్ర్ ఈయన్ని కూడా ఇజ్రాయెల్ చంపేసింది. దీంతో చాలా వరకు తిరుగుబాటు వచ్చేస్తుంది. చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్, హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, ఈ లీడర్స్ చనిపోతున్నారు. దీంతో ఇరాన్ ఇప్పుడు డైరెక్ట్ గా రంగంలోకి దిగబోతుందంట. ఏప్రిల్లోనే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం పెద్దది కాబోతున్న సూచనలతో కనిపించినప్పుడు కాస్త 2-3 ఇన్సిడెంట్స్ సరిగి ఆగిందనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఇరాన్ ఆయతుల్లా ఖొమైనీ గట్టిగానే చేశాడనమాట. గట్టిగానే డైరెక్ట్ అటాక్స్ కోసం సిగ్నల్స్ వచ్చేస్తున్నాయి బయటికి. ఇన్ఫాక్ట్ ఇరాన్ తరపున ఏదైతే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందో, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఇరానియన్ నెట్వర్క్ అనమాట. వీళ్ళలో ఇరాన్ సపోర్ట్ చేసే అన్ని గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ చాలా దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి అనమాట. ఈ గ్రూప్స్ అన్ని కూడా ఇప్పుడు గట్టిగా పంతం పన్నాయి ఇజ్రాయెల్ పైన. ఓ పక్క ఇజ్రాయెల్ చాలా డిస్ప్రపోర్షనల్ గా గాజా మీద అటాక్ చేస్తే, ఇంకో పక్క ఇరాన్, దానికి సంబంధించిన అనేక సంస్థలు ఇప్పుడు ఇజ్రాయెల్ పైన పగ తీర్చుకోవడానికి, కసి తీర్చుకోవడానికి రివెంజ్ మోడ్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే ఒక పక్క హెజ్బుల్లా, లెబనాన్ లో మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లా, ఇంకో పక్క యెమెన్ లో హౌతీ రెబల్స్, ఇంకో పక్క హమాస్, మరో పక్క ఇరాన్, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ పైన ఇప్పుడు పగబట్టాయి. ఇంకా చెప్పాలంటే ఇరాన్ ఒక స్టేట్మెంట్ కూడా రీసెంట్ గా చెప్పింది. హెజ్బుల్లా మిలిటరీ కమాండర్ ఫౌద్ షుకర్ హత్య అనేది ఇప్పుడు డైరెక్ట్ గా హెజ్బుల్లా రంగంలోకి దిగుతుంది. ఇప్పటి వరకు హెజ్బుల్లా ఇజ్రాయెల్లోని కొన్ని మిలిటరీ టార్గెట్స్ ని అటాక్ చేస్తూ వచ్చింది, కొన్ని టార్గెట్స్ ని చేస్తూ వచ్చింది. ప్రత్యక్ష యుద్ధంలో హెజ్బుల్లా ఇంకా స్టార్ట్ చేయాల. కానీ ఇప్పుడు డీప్ ఇన్సైడ్ ఇజ్రాయెల్లో చాలా లోపలికి, డైరెక్ట్ గా యుద్ధం లోపలికి వెళ్ళి ఇజ్రాయెల్ లోకి వెళ్ళి పోరాటం స్టార్ట్ చేయబోతోంది హెజ్బుల్లా అని చెప్పి ఇరాన్ ఆల్రెడీ సంకేతాలు ఇచ్చేసింది. అంటే ఇరాన్ హోప్ చేస్తుంది, కానీ నిజంగా ఇరాన్ వాళ్ళకు కూడా సంకేతాలు ఇచ్చేసినట్టే అర్థమవుతుంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే ప్రపంచంలో, ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో పెద్ద యుద్ధమే రాబోతుందంటే అర్థమవుతుంది. అమెరికా వార్షిప్స్, ఫైటర్ జెట్స్, వెపన్స్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ దగ్గరకు తీసుకొచ్చింది. అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నట్టు ఇజ్రాయెల్కి ఫోన్ చేసి మరీ చెప్పారంటే బెంజమిన్ నెతన్యాహుకి. ఓవరాల్ గా సిచ్యువేషన్ చాలా డేంజరస్ గా కనిపిస్తుంది మిడిల్ ఈస్ట్ లో. ఒకవేళ కనుక అమెరికా ఇన్వాల్వ్ అయ్యి ఇంకో పక్క ఇతర దేశాలు ఇరాన్ తరఫున ఇన్వాల్వ్ అయితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కూడా కనిపిస్తుంది. అమెరికన్ ఎలక్షన్స్ తొందరలో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజల మూడ్ దానిలోంచి డైవర్ట్ చేయాలన్నా, ఇన్కంబెంట్ గవర్నమెంట్ ఓట్లు గెలుచుకోవాలన్నా సరే, అంటే కమలా హారిస్ గెలవాలన్నా సరే, ఇప్పుడు అమెరికా ఖచ్చితంగా ఇజ్రాయెల్ వైపు స్టాండ్ తీసుకోవాల్సిందే. దానికి ప్రధానమైన కారణం అమెరికాలో మనం గమనిస్తే కనుక జూయిష్ లాబీ చాలా స్ట్రాంగ్. ఆ లాబీ ఎటుంటే ఆ పార్టీ అమెరికాలో జనరల్ గా గెలుస్తుంది అనమాట. జూయిష్ లాబీని అపీల్ చేయాలంటే, వాళ్ళని బుజ్జిగించాలంటే ఇజ్రాయెల్కి అమెరికా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలన్నమాట. సో అమెరికన్ ఎలక్షన్స్ లో జూయిష్ లాబీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుంది? అమెరికా ఇజ్రాయెల్ కోసం ఏదైనా చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇది కనుక యుద్ధంలో ఎస్కలేట్ అయితే మాత్రం ఇది చాలా భయంకరమైన యుద్ధమే జరగబోతుందని కూడా సంకేతాలు వస్తున్నాయి.